మండువా లోగిలే అనే పదం వినిపించింది. మండువా లోగిలి. అవును. మన పాతకాలపు ఇల్లు, ఇంటి మధ్యలో ఖాళీ స్థలముంచి చుట్టూ గదులు కడతారు కదా. ఆశ్చర్యమేంటంటే ఈ స్టైల్ ఇప్పుడు మళ్లీ ఫ్యాషన్ అవుతోంది. నిజమే, చాలా చోట్ల కనిపిస్తోంది. ముఖ్యంగా నగరాల్లో. అపార్ట్మెంట్లు, డూప్లెక్స్ ఇల్లు కాదని జనాలు వీటివైపు ఎందుకు వెళ్తున్నారో ఈరోజు కొంచెం లోతుగా చూద్దాం. తప్పకుండా. ఇది కేవలం ఒక పాత ట్రెండ్ మీద మోజు మాత్రమేనా, లేక దీని వెనుక ఏమైనా బలమైన కారణాలు ఉన్నాయా అనేది ఆలోచించాలి. నాకు తెలిసి మండువా లోగిలి అనగానే మనకు వెంటనే పాత సినిమాలు గుర్తొస్తాయి. ఆ పల్లెటూరి వాతావరణం. అవును, ఆ కుటుంబ నేపథ్యం. కరెక్ట్. ఆ జ్ఞాపకాలు, ఆ సెంటిమెంట్ ఖచ్చితంగా ఒక కారణం అయ్యుండొచ్చు. కాని కేవలం ఆ ఫీలింగ్ కోసమేనా కోట్లు ఖర్చుపెట్టి ఇల్లు కట్టుకుంటున్నారు, లేక ఇంకేమైనా ఉందా? మీరన్నట్లు ఆ జ్ఞాపకాలకున్న శక్తి చాలా పెద్దది, కాదనలేం. కాని ఆ ఆడియో క్లిప్లో ఒక ఆర్కిటెక్ట్ చెప్పిన విషయం నాకు బాగా నచ్చింది. ఏంటది? ఆయనేమన్నారంటే, ఆ మధ్యలో ఉండే వాకిలుంది గదా, అది ఇంటికి గుండెలాంటిది అని. గుండెలాంటిదా? అవును, అది కేవలం డిజైన్ కోసం కాదు, అది ఒక న్యాచురల్ వెంటిలేషన్ సిస్టమ్ అన్నమాట. ఓ, దానివల్ల ఇంట్లోకి గాలి, వెలుతురు ధారాళంగా వస్తాయి. ఆ క్లిప్ ప్రకారం ఇలాంటి ఇళ్లలో ఏసీ వాడకం దాదాపు 30% వరకు తగ్గుతుందట. అవునా? 30%? అదా అసలు సంగతి? అదే. అంటే ఇది కేవలం సాంప్రదాయం కాదు, పర్యావరణానికి మంచిది, మన జేబుక్కూడా మంచిది అనమాట. ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. కరెక్ట్. పాత ఇళ్లను కాపాడుకోవడం వేరు, కానీ ఇప్పుడు కొత్తగా కట్టే ఇళ్లలో కూడా ఈ స్టైల్ తీసుకొస్తున్నారంటే కొంచెం ఆశ్చర్యంగా ఉంది కదా. నిజమే, ఇది ప్రజల ఆలోచనా విధానంలో వస్తున్న మార్పును చూపిస్తుంది. చూడండి, మన మోడర్న్ ఇల్లు మనకు ప్రైవసీ ఇచ్చాయి, కానీ కుటుంబ సభ్యులను వేరువేరు గదులకు పరిమితం చేసేశాయి. నిజమే. ఆ ఆడియోలో జే విజయ్ నిర్మాణ అనే సంస్థ గురించి చెప్పారు. వాళ్ల క్లయింట్ ఒకరు చెప్పిన మాట చాలా బావుంది. ఏం చెప్పారు? మా పిల్లలు ఇంట్లోనే సేఫ్గా ఉండాలి, కానీ ఆ వాకిలిలో నిలబడి వర్షంలో తడవాలి అని ఆ ఇల్లు కట్టించుకున్నారట. అబ్బా, ఎంత మంచి ఆలోచన కదా. అంటే కుటుంబ సభ్యులంతా ఎవరి గదుల్లో వాళ్లు కాకుండా ఆ మధ్యలో ఉన్న ఖాళీ ప్రదేశంలో కలిసి సమయం గడపాలనే కోరికనమాట. ఎగ్జాక్ట్లీ. ఇది ఒక రకంగా సామాజిక మార్పు కూడా. అంత బావుంది. కాని హైదరాబాద్ లాంటి నగరాల్లో ఇంత తక్కువ స్థలంలో ఇది ఎంతవరకు సాధ్యం? అదే ఇక్కడ అసలైన ఛాలెంజ్. అలాగే ఆర్కిటెక్ట్ల క్రియేటివిటీ కూడా అక్కడే ఉంది. అంటే ఆ క్లిప్లో చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు దీన్ని మోడర్న్ అపార్ట్మెంట్లలోకి, చిన్న ఇళ్లలోకి కూడా తెలివిగా తీసుకొస్తున్నారు. ఎలా? బహుశా పూర్తిగా ఓపెన్ వాకిలి పెట్టకపోవచ్చు, కాని ఒక డబుల్ హైట్ స్పేస్ క్రియేట్ చేసి పైన స్కైలైట్ ఇవ్వడం లాంటివి చేస్తున్నారు. ఓ, అలాగా. జై విజయ్ నిర్మాణ లాంటి సంస్థలు ప్రత్యేకంగా వీటి కోసమే మొదలయ్యాయంటే అర్థం చేసుకోండి, ఇది కేవలం ఒక కోరిక కాదు, ఒక బలమైన మార్కెట్గా మారుతోంది. అంటే ఈ ఆధునిక జీవన శైలిలోని ఒంటరితనానికి, ప్రకృతికి దూరం అయ్యామనే భావనకు ఇదొక సమాధానంలా కనిపిస్తోంది. కరెక్ట్. జనాలు కేవలం ఇల్లు కట్టుకోవడం లేదు, ఒక మంచి జీవన విధానాన్ని వెతుక్కుంటున్నారు. మీరు దాన్ని సరిగ్గా చెప్పారు.